11వ తారీఖున 3వ నెల 2006 సంవత్సరంలోనే నక్షత్రము పాట కట్టిన కొద్దిసేపట్లోనే ఉదయం 8:45 నేను స్కూటర్ మీద డ్యూటీకి వెళ్తున్నప్పుడు రోడ్లపై రాత్రి పడిన వర్షపు నీళ్లను చూస్తూ కుమ్మరింపు అనే ఈ పాటను కూడా కట్టడం జరిగింది. విందామా? కుమ్మరింపు జరుగుచున్నది, ఆత్మ కుమ్మరింపు జరుగుచున్నది, కుమ్మరింపు జరుగుచున్నది, ఆత్మ కుమ్మరింపు జరుగుచున్నది. అలనాడు యోవేలుతోనూ చెప్పావు జరుగుతుందని, సర్వజనులపైన నీ ఆత్మను కుమ్మరిస్తావని. కడవరి సమయంలో నా కడవరి వర్షం ఇది, కడవరి సమయంలో నా కడవరి వర్షం, కడవరి సమయంలో నా కడవరి వర్షం ఇది, కడవరి సమయంలో నా కడవరి వర్షం. కుమ్మరింపు జరుగుచున్నది, ఆత్మ కుమ్మరింపు జరుగుచున్నది, కుమ్మరింపు జరుగుచున్నది, ఆత్మ కుమ్మరింపు జరుగుచున్నది. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. కుమ్మరింపు జరుగుచుండగా నీవు తప్పికతో త్రాగుచున్నావా? కుమ్మరింపు జరుగుచుండగా నీవు తప్పికతో త్రాగుచున్నావా? నాసిక రంధ్రాలతోనూ జీవవాయువును పీల్చడము కంటే జీవాత్మను త్రాగడము ఎంతో నీకు అవసరమని గుర్తించుము. కడవరి సమయంలో నా కడవరి వర్షం ఇది, కడవరి సమయంలో నా కడవరి వర్షం, కడవరి సమయంలో నా కడవరి వర్షం ఇది, కడవరి సమయంలో నా కడవరి వర్షం. కుమ్మరింపు జరుగుచున్నది, ఆత్మ కుమ్మరింపు జరుగుచున్నది, కుమ్మరింపు జరుగుచుండగా నీవు తప్పికతో త్రాగుచున్నావా? దప్పికతో త్రాగుచున్నావా? దప్పికతో త్రాగుచున్నావా? I greet every one of you in the sweetest name of our Lord and Savior, Jesus Christ. అతి మధురమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. I am so happy that about 19 souls have been given the grace to obey the gospel of Jesus Christ, in that they have taken baptism in the waters. ఈ రోజు 19 మంది బిడ్డలను బట్టి దేవుడు యేసు ప్రభు యొక్క కృప చేత వారందరూ కూడా రక్షింపబడ్డారు, బాప్తిజం పొందారు. వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. And let the Lord speak to each and every one of us in this small time we have. ఈ కొద్ది సమయంలో దేవుడు మనందరితో మాట్లాడును గాక. When the Lord Jesus took his water baptism of John the Baptist, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు భక్తుడైన బాప్తిజం ఇచ్చు యోహాను ద్వారా బాప్తిజం పొందుకున్నాడో, what was he doing when he got up from the waters? ఆయన బాప్తిజం నుంచి లేచినప్పుడు ఏం జరిగిందండి? He was praying, it is written. ఆయన ఏమని రాయబడిందంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడని రాయబడిందండి. And because he received the Holy Spirit, it should be understood that he was praying for the Holy Spirit. అంటే ఆయన పరిశుద్ధాత్మ పొందాడు కాబట్టి దాని అర్థం ఏంటిదంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడేమో. ఆయన ప్రార్థన పరిశుద్ధాత్మకే, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాడని. Is that on?
అది ఆన్ అయిందా? Is that on? Richards, can you just see whether it is on, running or no? Please. So, when we ask the Father anything in prayer, మన పరలోకమునున్న తండ్రిని ప్రార్థనలు ఏది అడిగినా కూడా the first priority is to receive the Holy Spirit. మొదటి ప్రాధాన్యత ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుట. Without the Holy Spirit, there is no Christian life at all. అసలు పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవుల జీవితమే లేదండి. Because it is the Holy Spirit that indwells us, that makes us to become the temples of God. అయితే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనని దేవుడి ఆలయముగా మారుస్తుందండి. And that is the purpose of God. అదే దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది In salvation, ఈ రక్షణలో. that He wants to indwell you and me. అయితే రక్షణలో నీలో నాలో Indwell ఇండివిజువల్ అంటే నివసించుట as the Holy Spirit. ఆయన మనలో నీలో నివసించాలని ఏ విధంగా? పరిశుద్ధాత్మ ద్వారా. Praise the Lord. Praise the Lord. When you entered the waters of baptism and when you got up, ఎప్పుడైతే నువ్వు బాప్తిజంలో నీళ్ళలో ముంచబడి లేపబడతావో, according to Romans, you have put on Christ. అయితే రోమన్కు రాసిన పత్రికలు ఏంటంటే క్రీస్తుని నువ్వు ధరించావు. Yes, now when you only receive the Holy Spirit, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, then Christ will be formed within you. అయితే క్రీస్తు నీలోనే ఆయన స్థాపింపబడతాడు, నిర్మింపబడతాడు. Yes, that is the new life. అది నూతన జీవము. And that is the inner man. అది అంతరంగ పురుషుడై ఉన్నాడు. And now you don't think about the flesh outside. అయితే నువ్వు ఇప్పుడు ఈ శరీర సంబంధమైన విషయంలో ఆలోచించే అవసరం లేదు. In the flesh you have committed sins. నువ్వు ఆ శరీరంగా ఎన్నో పాపాలు చేశావు. And now they have been forgiven. అయితే ఆ పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి. Today when you washed yourself with the blood of Jesus, when you took baptism, ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డావో, you've been washed away from your sins. నీ పాపములన్నీ కూడా కడగబడ్డాయి. Now in your Christian life, నీ క్రైస్తవుల జీవితము, you should overcome the power of sin. అయితే నువ్వేం చేయాలంటే ఆ యొక్క పాపం యొక్క శక్తిని నువ్వు ఎదిరించాలి. Sin will be still in you. అయితే పాపం ఇంకా నీలోనే ఉంటూనే ఉంటుంది. It will be in your eyes. అయితే నీ కళ్ళలో ఆ పాపం ఉంటూనే It will ఉంటుంది. be in your heart. నీ హృదయంలో పాపం ఇంకా ఉంటూనే It ఉంటుంది. will be in your mind. నీ తలంపులో పాపం ఇంకా ఉంటుందండి. Your body will try to do evil. అయితే నీ శరీరం ఏం చేస్తుందంటే దుష్ట పనులు చేయాలని ప్రయత్నిస్తుంటది. But here the freedom which Jesus gives from sin, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ పాపము నుండి ఎలాంటి స్వతంత్రం ఇచ్చాడంటే, and you shall know the truth and the truth shall set you free. అయితే నువ్వు సత్యం ఎరుగుదు, ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుందని రాయబడింది. Free from the power of sin. అయితే ఎక్కడి నుంచి స్వతంత్రులుగా చేస్తుందంటే పాపము నుండి. So you should know the word of God. నువ్వు దేవుడి వాక్యాన్ని తెలుసుకోవాలి. You should know the doctrine of Jesus. యేసు ప్రభు యొక్క ఆ యొక్క డాక్ట్రిన్ తెలుసుకోవాలి, సిద్ధాంతం తెలుసుకోవాలి. And only when you are filled with the word of God, ఎప్పుడైతే నువ్వు దేవుడి వాక్యం చేత నింపబడతావో, and when the Holy Spirit teaches you that word of God to ఎప్పుడైతే you, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని మనకు బోధిస్తుందో, you will be able to walk a victorious life. అప్పుడు నువ్వు ఎలా జీవించగలుగుతావంటే జయ జీవితం కలిగి జీవించగలుగుతావు. After his baptism, ఈ బ్యాప్టిజం తర్వాత, after receiving the Holy Spirit, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత Jesus started his fasting. అయితే యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే ఉపవాసం చేస్తాం For ప్రారంభించాడు. 40 days. 40 రోజులు ఉపవాసం చేశాడు. It is fighting against his own flesh. అయితే దేని కొరకు చేశాడంటే ఆయన శరీరం మీద యుద్ధము చేస్తాకే ఉపవాసం చేశాడు. And at the end of it, ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత I find that serpent came to tempt him. అక్కడికి సాతాను సరిపెట్టనే ఆ సాతాను అక్కడికి వచ్చినట్టు రాయబడిందండి. And how did Jesus overcome Satan? యేసు ప్రభు ఏ విధంగా అయితే సాతాను ఎదిరించాడో, It is by the word of God. అది ఎలా ఎదిరించాడంటే దేవుడి వాక్యం చేతనే. Whatever he cast at him, ఎప్పుడైతే ఆయన ఆ వాక్యాన్ని అక్కడ చెప్పాడో, Satan got defeated. అయితే సాతాను ఏమైందంటే ఆ వాక్యం చేత ఓడిపోయిందండి. So today you are newborn children in Jesus, అయితే ఈ రోజు మీరు క్రీస్తులో కొత్తగా జన్మించిన బిడ్డలై ఉన్నారు. and you need as a child the
milk of the word of God. అయితే మీకు ఏం కావాలంటే ఈ పాలనే వాక్యం మీకు కావాలి. Yes, without that you cannot grow in your spiritual life. దేవుడి వాక్యము లేకుండా నువ్వు ఎదగలేవు ఆత్మీయ జీవితంలో. There are many sources for you to get that word in these days. అయితే ఈ రోజుల్లో వాక్యాన్ని పొందుకుంటానికి చాలా మార్గాలు ఉన్నాయండి. In those days only few were the apostles, అయితే ఆ రోజు కొద్దిమంది అపోస్తులు ఉన్నారండి. and after the baptism people were coming to the apostles అయితే ఆ రోజు బాప్టిజం తీసుకున్న తర్వాత అపోస్తుల యుద్ధకు వచ్చేవాళ్ళండి. and they were preaching the doctrine of the apostles' doctrine. అయితే వారు ఏం చేసేవారంటే అపోస్తులు దేవుడి యొక్క సిద్ధాంతాన్ని, క్రీస్తు సిద్ధాంతాన్ని బోధించేవాళ్ళు. And they were going from house to house and breaking the bread, అయితే ఇంటింటికి వెళ్ళి రొట్టె విరిచేవారండి. and they were having the fellowship, ఆ వారు సహవాసం కలిగి ఉన్నారు. and in this way they were growing in the Lord. అయితే ఆ విధంగా వారు దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నారు సంగమా. And when Stephen was persecuted, ఎప్పుడైతే స్టెఫన్ని ఆ రోజు హింసించారో, and when they martyred him, అయితే ఎప్పుడైతే స్టెఫన్ని హతమార్చారో, everyone except the apostles ran away to Samaria and Judea. అపోస్తులు మాత్రం యెరూషలేము ఉన్నారు, కానీ సంఘం మాత్రము యూదా సమరయ పట్టణాలకి చెదిరిపోయారండి. And after going there, what did they do? అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అక్కడ Preaching the word of God. అయితే అక్కడ వారు దేవుడి వాక్యాన్ని బోధిస్తాం ప్రారంభించారు. It is up to you to do that. అయితే అది నీ మీద ఆధారపడింది అది చేసేది. Apostles are in Jerusalem. ఏ అపోస్తులు మాత్రం యెరూషలేములో ఉన్నారు. Ordinary people who took baptism and heard the doctrine of the apostles, now under persecution they have gone there and they have preached the word. అయితే ఎప్పుడైతే ఈ హింసలు వచ్చాయో అక్కడ ఉన్న సంఘం ఏమైపోయిందంటే యూదా సమరయ పట్టణాలకు పారిపోయి అపోస్తులు ఏదైతే వారికి బోధించారో ఆ బోధని, క్రీస్తు బోధని వారు ఏం చేశారంటే అనేక పట్టణాల్లో వారు బోధిస్తాం ప్రారంభించారు. Then Philip, the evangelist, came down. అయితే ఫిలిప్పు ఒక ఎవాంజలిస్ట్ సువార్తికుడు వచ్చాడు. And what did he do? ఆయన ఏం చేశాడు? He just didn't preach the word alone. ఆయన కేవలం వాక్యాన్ని మాత్రమే బోధించలేదు. He was able to do miracles and signs. అయితే అక్కడ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా ఫిలిప్ ద్వారా దేవుడు జరిగించాడు. The life of a Christian is that. అయితే క్రైస్తవుని జీవితం అదే ఉన్నది. You have to deliver people under the oppression of Satan. అయితే ఎవరైతే సాతాను బంధకములో ఉన్నారో వారిని విడుదల చేయటమే మన బాధ్యత. And you have to impart the healing of Jesus to the people. అయితే యేసు ప్రభు ఇచ్చిన స్వస్థతను ఏం చేయాలంటే ప్రజలకు విడుదల చేయటమే మన బాధ్యత. After God anointed Jesus of Nazareth with the Holy Ghost, ఎప్పుడైతే నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మ చేత తండ్రి అభిషేకించాడో, he went around doing good, healing and delivering those who were oppressed of the devil. అయితే ఎవరైతే సాతాను శక్తుల చేత పీడింపబడుతున్నారో, అనారోగ్యాలతో ఉన్నారో వారి మధ్యలోకి వెళ్ళి యేసు ప్రభు వారిని విడుదల చేయటము, ప్రార్థన చేయటం చేశాడండి. This is what you have been called for. అందుకే ఈ రోజు మనం దానికి కొరకు పిలువబడ్డాము. The great joy which you have today, ఈ రోజు ఏ సంతోషమైతే మీరు కలిగి ఉన్నారో, till the last breath God allows you to have on this earth, అయితే చివరి వరకు మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా you should have that same joy. అదే సంతోషం మీరు కలిగి ఉండాలి. Joy is the Lord. క్రీస్తులో సంతోషం. Let us see the Psalms, a 16th Psalm today. అయితే ఈ రోజు మన కీర్తన 16వ కీర్తన మనం చూస్తామండి. First verse, it is written by David. అయితే మొదటి వచనం దావీదు చేత రాయబడిందండి. Preserve me, O God, for in thee do I put my trust. దేవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. It is a prayer. ఇది ఏంటిదంటే ఒక ప్రార్థన. It is a prayer which David has made. అయితే దావీదు ప్రార్థన చేశాడు. It is a prayer which Jesus has made. అయితే యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు. It is a prayer that you and I and every Christian has to do. అయితే ఈ రోజు ఇదే ప్రార్థన ప్రతి క్రైస్తవుడు కూడా చేయాలి. We have to be preserved. ప్రభువు దగ్గర మనం వెళ్ళి, ప్రభువా నీ శరణొచ్చి ఉన్నానయ్యా, You are my hiding place. నన్ను కాపాడువాడు నువ్వేనయ్యా, దాగుచోట నువ్వే. నా దాగు చోట నీవే ప్రభువా, In you I am preserved. నీలో నేను దాగి ఉన్నానయ్యా. If you don't preserve me, నీవు నన్ను కాపాడపోతే, నన్ను దాచిపెట్టపోతే I will fall into sin. నేను పాపములో పడిపోతానయ్యా, I will go into the world. నేను ఈ లోకములో పడిపోతానయ్యా, I will become a servant of Satan. నేనేమైపోతాను? సాతాను యొక్క దాసుని అయిపోతాను. This is the prayer which you should always have. నువ్వు ప్రతిసారి కూడా ఈ ప్రార్థన చెయ్యాలి. Second verse. రెండోది ఏంటంటే, నీవే ప్రభువుడవు, నీకంటే క్షేమాధారణమైన ఏదీ లేదని యెహోవాతో నేను
మనవి చేయుదును. This is, and the third verse also is the same. నేను ఇలాగందును, ఆ. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, వారు నాకు కేవలం ఇష్టడు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. O my soul, thou hast said unto the Lord, Thou art my Lord. My goodness extendeth not to thee, but to the saints that are in the earth, and to the excellent in whom is all my delight. You didn't read it, you have read it already. Hallelujah. Praise the Lord. Hallelujah. 2-3 వచనాలు చదువుకున్నాం ఆల్రెడీ. So now you should first start speaking to your own soul. అయితే మొదటిగా నువ్వేం చేయాలంటే నీ ఆత్మతో నువ్వు మాట్లాడటం ప్రారంభించాలి. In earlier, your soul was dead in sins and trespasses. ఒకప్పుడు నీ యొక్క ఆత్మ ఈ యొక్క పాపముల ఇదేమంటారంటే అతిక్రమములలో. అతిక్రమములలో అదేవిధంగా పాపములో అతిక్రమలు చనిపోయింది. చనిపోయిందండి. Now the soul has become alive. అయితే ఇప్పుడు ఆత్మ ఏమైందంటే జీవిస్తుందండి. And now you have to speak to your soul. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ ఆత్మతో నువ్వు మాట్లాడాలి. నా ప్రాణమా నా ప్రాణమా స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. Like that you should speak to your soul. నువ్వు ఆ విధంగా నీ ప్రాణంతో మాట్లాడాలి. And when the soul is telling to the Lord, ఎప్పుడైతే ఈ ఆత్మ దేవుడితో చెప్తుందో Thou art my Lord, ఏమంటుందంటే నీవే నా ప్రభుడవు, and my goodness does not extend to thee. నీకంటే నాకు క్షేమాధారమైనది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. But the goodness which you have given to me, ఏ ఒక మంచితనాన అయితే క్షేమాధారణము నాకు కలుగజేశావో it is to the saints that are in the earth. ఎవరికి ఇచ్చావు అంటే ఈ భూమి మీద ఉన్న భక్తులకి ఇచ్చావు నువ్వు. The goodness which you have given me, I will extend it to the saints that are in the earth. ఏ మంచితనానైతే ప్రభువాను నాకు ఇచ్చావో ఆ మంచితనాన్ని ఈ భూమి మీద ఉన్న భక్తులకి నేను అందజేస్తానని రాశాను. Hallelujah. Hallelujah. In the English it is written saints. అయితే ఇక్కడ ఇంగ్లీష్ లో పరిశుద్ధులు, It is to the believers. అయితే ఇది విశ్వాసులకు రాయబడింది. And also to the excellent. అయితే అదే విధంగా ఎవరికి రాయబడి శ్రేష్ఠులకు రాయబడింది. My goodness extends to the excellent in this earth. అయితే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. No, no. భూమిలో ఉంటున్న శ్రేష్ఠులకి నా మంచితనాన్ని వెళ్తుందని శ్రేష్ఠులైన వారికి నాకు కేవలం ఇష్టలు. ఓకే, Who are the excellent? ఎవరు ఆ శ్రేష్ఠులు? Peter and John and James, all these people are excellent people. అయితే పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా శ్రేష్ఠులండి. That's why they brought all the possessions and threw it at the feet of Peter. అందుకే వారు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అన్ని కూడా అమ్మి పేతురు పాదాల దగ్గర పడేశారు. శ్రేష్ఠులు వాళ్ళు. Because they're so good, they trust that they will do good to that and they will not rob that. అయితే ఎవరికి తెలుసండి అపోస్తుల పాదాల దగ్గర పడేసిన వాటిని అపోస్తులు పాడు చేయరు, దాన్ని మంచి కొరికే వినియోగిస్తారని. A true servant of God does not keep any accounts. అయితే నిజమైన సేవకుడు ఎప్పుడు ఎలాంటి లెక్కలు పెట్టుకోరండి. Because he has nothing to be account for. ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేదు, ఆ లెక్కలు చూపించుకుంటారు. Silver and gold I have none entered. అంటే నా దగ్గర వెండి లేదు, బంగారం లేదంటారు యోహాను. So what account will I give? అయితే నా దగ్గర లేనప్పుడు ఏమి లెక్క ఉంటుందండి? 10 kgs were put at my feet today. ఒకవేళ 10 కిలోలు 10 కిలో వేయబడింది. ఒకవేళ 10 కిలోలు వేయబడితే But I have given it to the poor and the needy. అయితే నేను ఏం చేశానంటే పేదవారికి దళితులకు నేను ఇచ్చేశాను. So as a Christian, as a believer, యాజ్ ఏ ఒక క్రైస్తవుడుగా, ఒక నా విశ్వాసిగా your goodness, నీ మంచితనము, whatever goodness God has given to you in your life, నీ జీవితంలో ఏ మంచితనానైతే దేవుడు ఇచ్చాడో it has to extend to the church. అయితే నువ్వేం చేయాలంటే ఆ మంచితనాన్ని సంఘానికి, ఇతరులకి పంచిపెట్టేవాడుగా ఉండాలి. If there are any excellent people, ఇప్పుడు నీకు ఇంకా ఎవరైనా శ్రేష్ఠులు ఉంటే to them that goodness should go. అలాంటి వారికి కూడా మంచితనాన్ని మీరు అందించాలి. Nowadays, ఈ రోజుల్లో more than the real gospel, నిజమైన సువార్త కంటే false gospel has been preached and is being preached and is being followed. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే నిజమైన సువార్త ప్రకటించకుండా అబద్ధ సువార్తని ప్రకటిస్తున్నారు, అది బోధిస్తున్నారండి. By the grace of God given to me, అయితే నాకు ఇచ్చిన కృప ఏంటిదంటే with just a small iPhone, I was able to do for 3.5 years a ministry here at Bethel Fellowship. అయితే ఒక చిన్న ఐఫోన్ తోనే 3.5 సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తానికి దేవుడు కృపనిచ్చాడు. And for you can have nice spiritual food in those
sermons. అయితే ఆ యొక్క అందించిన వర్తమానంలో ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మీకు అందించాడని. That is because I should do what the Lord has given me. నేను ఏదైతే చేశానో అది మీరు చేయాలి. The second person I can point you to. అయితే రెండో వ్యక్తిని నేను చూపెట్టాలనుకుంటున్నానండి. Have you heard of Benny Hinn? బెన్నీ హిన్ అనే సేవకుడి గురించి తెలుసు కదండి. బెన్నీ హిన్. Nobody has heard of him or seen his messages. బెన్నీ హిన్ యొక్క సేవను గురించి How many know English? ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చు? ఇంగ్లీష్ రాదా? ఎక్కడో ఉన్నారు మనిషి మేడం. సో that man, ఆ సేవకుడు బెన్నీ హిన్ అనే he's సేవకుడు been in a powerful ministry for the past 42 years. ఆయన గత 42 సంవత్సరాలు గొప్ప అద్భుతమైన సేవ చేశాడండి. Then of late I've been hearing his sermons. అయితే నేను అప్పుడప్పుడు అంటే తరచుగా నేను ఆయన వర్తమానాలు వింటుంటానండి. Off late, ఈ మధ్యలో వింటున్నానండి. Earlier I'd seen it, but I've stopped it. అయితే ముందు చూశాను, ఇప్పుడు మానేశాను. But now I'm seeing it. మళ్ళీ చూస్తున్నాను, వింటున్నాను. And I'm being greatly edified by the beautiful messages, deep messages that flow from his heart. అయితే ఆయనలోకి వచ్చే అద్భుతమైన సందేశాలు, అంతరంగములో నుండి వచ్చే గూఢమైన సంగతులు విని నేను చాలా సంతోషిస్తున్నాను. I exhort every one of you here ఇక్కడ ఉన్న వారందరినీ కూడా నేను ప్రోత్సహించేది ఏంటిదంటే, that you watch his teaching and his preaching videos. అయితే మీరు ఆయన బోధని వినండి, చూడండి. Praise the Lord. Praise the Lord. You will have a deep understanding of the Bible. మీరు ఇంకా లోతైన అనుభవాలు ఆయన ద్వారా నేర్చుకుంటారని. He told that he reads the Bible 3 times in a year. అయితే ఆయన ఏమన్నాడంటే సంవత్సరానికి 3 సార్లు బైబిల్ అంతా చదివేస్తాడంట. How many of you have read the Bible at least once? ఇక్కడ ఉన్న వారిలో ఒక్కసారైనా బైబిల్ చదివిన వారు ఎంతమంది ఉన్నారండి? Complete. All the books. అన్ని పుస్తకాలు. And here the people who have received baptism also, one person is there. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. God bless you. దేవుడిని దీవించును గాక. In the Bible there are 1187 books or 1087 books. 1187 పుస్తకాలు ఉన్నాయండి. The central chapter is the Psalm 117. అయితే ఈ బైబిల్లో మధ్యలో ఉన్న అధ్యాయం అంటే కీర్తనలు 117 అధ్యాయం. So if you start reading from Genesis, నువ్వు ఆదికాండం నుంచి చదువుతా ప్రారంభిస్తే 5 chapters every day, 5 గ్రంథాలు రోజుకి చదివితే, and from Psalm 117 every day 5 chapters, ఆ కీర్తనలు 117 నుంచి 5 గ్రంథాలు చదివితే, daily 10 chapters, 10 గ్రంథాలు రోజు, ప్రతి అధ్యాయాలు రోజు చదివితే, in 4 months you can cover the Bible reading. 4 నెలల్లో ఈ బైబిల్ని చదువుతాం పూర్తి చేయగలుగుతాను. This word has to be in your heart. ఈ మాటలు నీ హృదయంలో, ఈ గ్రంథము నీ హృదయంలో ఉండాలి. We are seeing that Rafale jets, these jets, those jets, the Indian government is trying to procure to defeat enemies. అయితే శత్రువులను జయించకు రాఫేల్ యుద్ధ విమానాలు, ఈ యుద్ధ విమానాలు వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. But if you have to defeat Satan, నువ్వు సాతాన్ని జయించాలి అంటే you have to have this word of God richly in your heart. అయితే నీలో ఈ వాక్యము సమృద్ధిగా ఉండాలి. Yes, there is no other escape. ఇంకా నువ్వు తప్పించుకుంటాకి లేదు, There is no other escape. ఇంకా ఏమి తప్పించుకుంటాకి లేదు సంగమా. By the word alone, వాక్యం ద్వారానే you can be protected from sin. నువ్వు పాపం నుండి రక్షింపబడతావు. You can be freed from sin. పాపం నుండి విమోచింపబడతావు. The word of God is a sword, very sharp sword. అయితే దేవుడి వాక్యము 2 అంచుల ఖడ్గమైనది, చాలా పొదునైనది. And Satan cannot stand, he will run away from you. అయ్యా దేవుడి వాక్యం ముందు సాతాను నిలవలేదు, పారిపోతుంది. How many heart went for food? ఎంతమంది ఇక్కడ ఉన్నవారి మనసంతా కూడా అన్నం కొరకు వెళ్ళిపోయిందని చేతులు పైకెత్తండి. No, be frank. యథార్థంగా ఉండండి.
వాసన రాలేదు, అందుకే ఆకలి కాలేదేమో. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ అయితే మనిషి రొట్టె వల్లనే జీవించడు గాని బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేని చేత జీవించగలుగుతారంటే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తారని. I exhort every dear child who took baptism today. ఈ రోజు బాప్తిజం తీసుకున్న ప్రతి బిడ్డని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. If you can read the Bible, read it. మీరు బైబిల్ చదవగలిగితే చదవండి. Otherwise, if you have smartphone and if you download a Bible to your app, ఒకవేళ నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే బైబిల్ ని దాన్ని డౌన్లోడ్ చేసుకోగలితే you can hear the Bible. నువ్వు బైబిల్ ని కూడా చదవకుండా వినగలుగుతావు. Praise the Lord. Praise the Lord. It is not needful that you should know reading. అయితే నీకు చదువు రావాల్సిన అవసరం లేదు. There might be people who are just servant maids who are not having any education. అయితే ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది మనము పనివారిగా ఉన్నామని మనకు చదువు రాదండి, చదువుకుంటానికి చదువు అవసరం లేదు. But the Bible can be even heard nowadays in most of the languages. ఈ రోజుల్లో అన్ని లాంగ్వేజ్ లో అన్ని భాషల్లో కూడా ఈ బైబిల్ మనకి వినికిడిలోకి వచ్చేసిందని వినగలుగుతామండి. There's our fourth verse. అయితే 4వ వచనం, కీర్తనలు 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవుల నెత్తవు. Their sorrow shall be multiplied that hasten after another God. Their drink offerings of blood will I not offer, nor take up their names into my lips. We are surrounded by many people who don't believe in Jesus. ఇక్కడ మనము బయటకు వెళ్తే రక్షణ పొందని వారు, ప్రభుని నమ్మని వారు మన చుట్టూ ఉన్నారండి. Yes, Paul will say there are many gods and many lords. అయితే భక్తుడైన ఆ పౌలు ఏమన్నారంటే చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారన్నారండి. ప్రభువులు చాలా మంది ఉన్నారని చెప్పాడు. But for us there is only one. మనకి అందరికీ ఒకటే ప్రభు ఉన్నాడండి. So because of your following Christ, you might be tempted or drawn or invited to again go back into the world. అయితే నువ్వు దేవుణ్ణి ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ఈ లోకము, ఈ సాతాను ఏం చేస్తుందంటే మరొకసారి నిన్ను శోధిస్తుంది. లోకములో వాటిని ఆకర్షింపజేసి నిన్ను దాని వైపు లాగేస్తుంటది సాతాను. And knowing that they will be having much of sorrows, అయితే అంటే మనకి చాలా బాధలు ఉన్నాయని మనకు తెలుసండి. because of that David said, I will keep myself away from them. అయితే నేనేం చేస్తానంటే వారికి నేను దూరంగా ఉంటానని రాస్తున్నాడండి. 5. 5వ వచనం అండి. The Lord is the portion of mine inheritance and of my cup. Thou maintainest my lot. నా పానీయభాగము నీవే నా భాగము కాపాడుచున్నావు. And the 6th verse also. The Lord is the portion of mine inheritance and of my cup. Thou maintainest my lot. The lines are fallen unto me in pleasant places. Yeah, I have a good heritage. Amen. Hallelujah. Hallelujah. Here, David has realized that the Lord himself is his inheritance. అయితే భక్తుడైన దావీదు ఇక్కడ ఏం తెలుసుకున్నాడంటే దేవుడే నన్ను నా స్వాస్థ్యమై ఉన్నాడు. Hallelujah. 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 Can you understand this? మీకు ఇది అర్థమవుతుందా సంగమా? God is telling that he is your inheritance. దేవుడు ఏమంటున్నాడంటే నేను మీ స్వాస్థ్యమై ఉన్నాను. In case you are faithful to the Lord till the end, ఒకవేళ నువ్వు దేవుడికి చివరి వరకు నమ్మకంగా ఉంటే, and when he counts you worthy to be taken up in the first resurrection, ఎప్పుడైతే మొదటి పునరుద్ధానములో దానికి ఎత్తబడతాకి నువ్వు అర్హుడవైతే, the glory of God will come and descend upon you. అయితే దేవుడి యొక్క మహిమ నీ మీద వచ్చి ప్రకాశిస్తుందండి. That is God himself. అది ఆయన మహిమ దేవుడే. God himself is your inheritance. దేవుడే నీ స్వాస్థ్యమై ఉన్నాడు.
We do not know, we are now the children of God, but we do not know what we will be. But we know that when He appears, we will be like Him, for we will be like Him. అయితే మనము ఇప్పుడు ఎలా ఉన్నాము, కానీ ఎప్పుడైతే ఆయన వస్తాడో ఇప్పుడైతే దేవుని పిల్లల వలె ఉన్నాము, కానీ ఆయన వచ్చినప్పుడు మనము ఆయన వలె మార్చబడతాం, ఆయన వలె మనం ఉంటాం సంగమా. Hallelujah. హల్లెలూయా. We will be made like Jesus. మనము క్రీస్తులాగా ఉంటాము. He is our inheritance. మనము ఆయనే, క్రీస్తే మన స్వాస్థ్యమై ఉన్నాడు. You have to understand. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. Adam had that inheritance, the glory of God. ఆదాము కూడా దేవుడి మహిమను పొందుకున్నాడండి. But on sin, he fell and lost it. అయితే పాపము చేసి ఏమయ్యాడంటే మహిమలో నుండి పడిపోయాడని. But in Christ, ఈ క్రీస్తులో, if you are in Christ till the last, నువ్వు క్రీస్తులో చివరి వరకు ఉంటే then that inheritance, God Himself being your inheritance, will get fulfilled. అయితే దేవుడి యొక్క స్వాస్థ్యము నీ జీవితములో ఆయన వచ్చినప్పుడు అది పరిపూర్ణమవుతుందండి. 7th verse. 7వ వచనం అండి. ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియం నాకు బోధించుచున్నది. I will bless the Lord who has given me counsel. My reins also instruct me in the night seasons. హల్లెలూయా. Hallelujah. It is not an ordinary life you are being called to. అయితే మనం సాధారణమైన జీవితం జీవిస్తా దేవుడు మనల్ని పిలవలేదు. వినండి పిల్లలారా. Time 8 o'clock, I am going to sleep. నేను 8 గంటలకి నిద్రపోతాను. No. నో, అది కాదండి. In the night seasons, రాత్రి వేళలో you have to pray to the Lord. నువ్వు రాత్రి వేళలో దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. You should have communion with God. దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. He will give His counsels to you. ఆయన ఏం చేస్తాడంటే నీతో మాట్లాడుతుంటాడని, ఆలోచనకర్త. ఆయన ఆలోచన ఇస్తుంటాడు. And He will instruct you. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఆయన నిన్ను నడిపిస్తుంటాడు. Jesus did that. యేసు ప్రభువు చేశాడండి. All the night He was praying. రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. He received many revelations and guidance from the Lord. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి గొప్ప ఉజ్జీవాన్ని, అనేకమైన గొప్ప సంగతులు దేవుడు అతనికి బయలుపరిచాడు. You should dedicate your life. నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. It is a day and night work for the Lord. Day and night labor for the Lord. అయితే రాత్రి పగలండి ఇది శ్రమ అండి. దేవుడు ఎంతో శ్రమ పడ్డాడు. మనము పొందాలి. మనం కూడా పొందాలి. You have to labor day and night. నువ్వు కూడా రాత్రి అనక పగలనక శ్రమ పడాలి. Praise the Lord. Praise the Lord. Have that fellowship with the Lord. దేవుడితో సత్సంబంధం కలిగి ఉండాలి మనము. Be taught by the Lord. దేవుడి చేత బోధింపబడి ఉండాలి మనము. What is His will for you in your life? నీ జీవితంలో ఆయన చిత్తం ఏమైందో నువ్వు ప్రార్థన చేయాలి. If it is to be a small work, ఒకవేళ అది చిన్న పని అయితే, who is that person? Your Kodu parent? Sam. Where is Sam? If it is to beat that instrument in a very skillful way, ఆ యొక్క వాయిద్యాన్ని చాలా అద్భుతంగా కొట్టాలి అంటే, జ్ఞానంగా కొట్టాలి అంటే, if it is his duty to do that, ఆయన బాధ్యత అయితే అది let him do that. ఆయన చెయ్యాలది. All his life. ఆయన జీవితం అంతా కూడా That is for the church. అది సంఘం కొరకు. See, as a believer or as a servant of God, there are 16 offices which a Christian should do in the church. అయితే సంఘములో చేయాల్సిన పనులు ఒక క్రైస్తవుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, సేవకుడే కావచ్చు, 16 పనులు ఉన్నాయండి. So you in the church have to know what is God's will for you. In the church, what is it that you should do? అయితే నీ ఎడల దేవుడి చిత్తము సంఘములో ఏమైతే ఉన్నదో అది నువ్వు తెలుసుకోవాలి. The church is just not a physical body, it is a spiritual body. ఈ సంఘం అనేది ఒక శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన సంఘం అయి ఉన్నది ఇది. And these are the Parishuddhulu. Next, Shrestana Valu, excellent. అయితే పరిశుద్ధులు శ్రేష్టమైన వారి వీరు. So excellent people are, who are they? ఈ శ్రేష్ఠులు ఎవరండి? If God has called you to be an apostle, ఒకవేళ దేవుడు నిన్ను ఒక అపోస్తులుగా పిలిచాడనుకో, you have to prepare yourself for that. నువ్వు దాని కొరకు సిద్ధపడాలి అంతే. Not as a false apostle. నువ్వు ఒక తప్పుడు అపోస్తులుగా కాదు, Danga apostoluga అపోస్తులుగా కాదు. as a Shrestamaina apostle. నువ్వు ఒక శ్రేష్టమైన అపోస్తులుగా నువ్వు తయారు కావాలి. 10 crore rupees are given here. ఒకవేళ 10 కోట్లు నీకు ఇచ్చినా కూడా No need for maintaining accounts. అయితే దాని గురించి నువ్వు ఎలాంటి లెక్కలు చేయాల్సిన అవసరం లేదండి. Why? ఎందుకు?
ఎందుకంటే అంత ఇచ్చేసావు కాబట్టి. Nothing here. ఏమి లేదు కాబట్టి. Silver and gold have I none. నా వెండి బంగారం నా యొద్ద లేదు కానీ But what does I have? నా దగ్గర ఏమైతే ఉందో అది నీకు ఇస్తున్నాను You అన్నాడు. should have the power of God in you. ఏముండాలంటే దేవుడి శక్తి ఉండాలండి. In the church, ఈ సంఘములో you might be as an ordinary believer. నువ్వు సంఘములో సామాన్యుడమైన విశ్వాసం ఉండొచ్చండి. That means even the ordinary believers, they should do one of the 16 jobs which is required of a believer in the church of God. అయితే నువ్వు సామాన్యమైన విశ్వాసం అయినా సరే సంఘముకు వచ్చిన తర్వాత సంఘములో 16 పనులు ఏదైతే దేవుడు సంఘానికి విశ్వాసం నియమించాడో దేంట్లో ఒకటి నువ్వు దేవుడి చిత్తం తెలుసుకొని ఆ పనులను నిమగ్నమై ఉండాలి. Or if you are being called to be a Shresthanavadu, as an excellent person, ఒకవేళ నువ్వు శ్రేష్టమైన వాడుగా పిలువబడితే, as an apostle, ఒక అపోస్తలుగా పిలువబడితే, evangelist, ఒక బోధకుడుగా పిలువబడితే, as a prophet, ఒక ప్రవక్తగా పిలువబడితే, and as a pastor come teacher. అది ఒకవేళ పాస్టర్గా బోధకుడుగా పిలువబడితే, A pastor and teacher are one in the same office. అయితే పాస్టరు బోధకుడు ఒకే పనిలో ఉన్నారండి. Hallelujah. హల్లెలూయా. And second, రెండోది, don't depend and be a burden to the church of God if you are called to be a servant of God. ఒకవేళ దేవుడి సంఘ సేవకుడు అయితే సంఘం మీద నువ్వు భారంగా ఉండొద్దు. Don't be a burden. నువ్వు భారంగా ఉండొద్దు. You do your work. నీ పని నువ్వు చేసుకో. If you are working day and night, you will be able to do everything. అయితే నువ్వు రాత్రి పగలు కష్టపడి పని చేసుకుంటే ఏ పని నువ్వు చేయొచ్చు. You can turn with God the world upside down. అయితే నువ్వు భూమిని తలక్రిందులు చేయగలుగుతావు. Paul was working. పౌలు పని చేస్తున్నాడు. He was preaching, doing the work of the gospel. బోధిస్తున్నాడు, అనేకులకి వాక్య పరిచర్య చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. People were able to tell of him that these are the people who have turned the world upside down and have come here to. చూసినప్పుడు పౌలును చూసినప్పుడు అనేకులు అన్నారు, వీరు భూమిని తలక్రిందులు చేసేవారు వీరే అన్నారండి. Hallelujah. హల్లెలూయా. Grow to be a member in the church. అయితే సంఘములో ఒక సభ్యుడిగా ఉంటాకి నువ్వు ఎదగాలి. And if God has called you to be an excellent person, that is a servant to the church, అయితే సంఘానికి నువ్వు ఒక శ్రేష్ఠుడిగా పిలువబడితే, and he that is excellent will follow what the Lord Jesus has said. అయితే యేసు ప్రభు చెప్పినట్టుగా శ్రేష్ఠులైన వారు దేవుడిని వెంబడిస్తారు, ఆయన వాక్యాన్ని వెంబడిస్తారండి. Don't say I am a great leader, pastor, apostle, నేను గొప్ప సేవకుని అపోస్తులని చేతులు కాలు ఎగిరేసుకోవద్దండి. but make yourself the last in the church. అయితే నువ్వు సంఘంలో ఎలా ఉండాలంటే తక్కువ వాడిగా ఎంచుకోవాలి, The last. చివరి వాడిగా. Such is the excellency God wants. అలాంటి గొప్ప శ్రేష్ఠులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. The time has come to 8:28, ఆ సమయం 8:28 అయిపోయిందండి. and I think I shall have a word of prayer and close this session. అయితే నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి. Beloved Jesus, ప్రియమైన యేసయ్య, thank you for this will of yours being fulfilled by 19 souls. అయితే నీ చిత్తము ఈ 19 బిడ్డల ద్వారా తండ్రి నెరవేరిందయ్యా. Father, give them the grace to be anointed. ప్రభా, వారు తండ్రి నీ అభిషేకంతో నింపబడేలాగా సహాయం చేయండి. Help them to have a close fellowship with you. ప్రభా, నీతో దగ్గర సంబంధం కలిగి ఉండే జీవితం వారికి దయచేయండి. Help them to be counseled and guided by you. ప్రభా, వారు నీ చేత బోధింపబడాలి, నడిపింపబడాలయ్యా. Help them to be leading lives that please you at all times. ప్రభా, అలా ఎలాంటి జీవితం జీవించాలంటే నిన్ను సంతోషపరిచే జీవితం జీవించేలాగా సహాయం చేయండి. Make them as profitable members of the church. అయితే వారిని ప్రభా సంఘానికి ఉపయోగకరమైన బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను. Fill them with your word. ప్రభా, నీ వాక్యము చేత వారిని నింపండి. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.